నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ధర్మస్థల శ్రీ మంజునాథ ఆలయం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా దీని గురించి ఒక పెద్ద వార్త. వందల మంది యువతి యువకులు చిన్నపిల్లల్ని ధర్మస్థలలో పూడ్చిపెట్టారు. అసలు మంజునాథ ఆలయానికి ఈ పూడ్చిపెట్టిన అని వస్తున్న ఆరోపణలకి సంబంధం ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే, కొంత సుడో సెక్యులర్లు ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, మంజునాథ ఆలయాన్ని టార్గెట్ చేసుకొని చాలా వీడియోస్ చేస్తున్నారు. మీరు పూర్తిగా ఈ ధర్మస్థల విషయం గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నారంటే మ్యాక్సిమం రీసెర్చ్ చేశాను. ఇంకా పూర్తిగా కూడా రీసెర్చ్ చేసి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవాలి. 800 సంవత్సరాల క్రితం ఆలయం. భారతదేశంలోనే అతి పురాతన, అత్యంత ప్రాసిద్ధం కలిగిన ఆలయాలలో శ్రీ మంజునాథ ఆలయం కూడా ఒకటి. మంజునాథుడు అంటే మనందరికీ తెలుసు, శివయ్య. ఇది శివాలయం. అయితే ఇది హిందువుల ఆలయం అయినప్పటికీ 21 శతాబ్దాల క్రింద అప్పటి రాజు ఈ ఆలయం యొక్క పరిరక్షణను జైన కుటుంబానికి అప్పగించారు. 21 తరాలుగా జైన్ కుటుంబమే ఈ ఆలయానికి సంబంధించి ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ నడిపించుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 21వ తరానికి చెందిన వీరేంద్ర హెగ్డే, ఈయన రాజ్యసభ సభ్యుడు, ఈయనకు పద్మ విభూషణ్ కూడా వచ్చింది. ఈయన ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి ధర్మకర్తగా వ్యవహరిస్తూ ధర్మాధికారులుగా ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు. ఇది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర. అసలు ధర్మస్థలలో ఏం జరిగింది, ధర్మస్థలలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు, గతంలో కూడా అనేక కంప్లైంట్స్ వచ్చాయి. దరిదాపు నేను చూస్తూ వచ్చిన దాంట్లో నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ధర్మస్థలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే అక్కడ స్కావెండర్ ఉన్నాడో ఆయన చెప్తుంది కాక 450 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనే దాని మీద చాలామందికి అనుమానం ఉంది. దీన్ని ఇప్పుడు సిట్కి అప్పచెప్పారు కాబట్టి సిట్ నిజాలను తేల్చాల్సిన బాధ్యత ఉంది. అయితే సిట్కి అప్పచెప్తే ఇప్పుడు సిట్ కింద దీంట్లో పనిచేస్తున్న అధికారులు ప్రణబ్ మెహంతి. ఈ ప్రణబ్ మెహంతి అనే ఆయన చాలా 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 సూపర్ ఆఫీసర్ అట. ఎవరైతే స్కావెండర్ తరపు నుంచి న్యాయవాదిగా ఉన్నారో ఆయన్నే ఇలాంటి ఆఫీసర్ని ఇవ్వాలి అని కోరుకోవడంతో సిట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో ఎంఎస్ అనుచిత్, సౌమ్యలత ఐపీఎస్ ఆఫీసర్, ఎస్కే జితేంద్ర కుమార్, దయామా వీళ్ళంతా కలిసి కూడా ఈ కేసుని డీల్ చేయబోతున్నారు. సిట్కి, ఈ టీంకి మరి ఇంకా ఏ విషయాల్ని కూడా అప్పచెప్పొద్దు, పూర్తిగా కూడా సిట్ దీని మీద విచారణ చేసి పూర్తి వాస్తవాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పు చేసింది ఎంతటి వాడైనా సరే శిక్ష పడాల్సిందే. ఒకవేళ ఆ స్కావెండరే అబద్ధం చెప్పుంటే వాడిని కూడా వదలడానికి వీల్లేదు. అసలు ఏంటి ఈ కథ, గతంలో దీని మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. 2003లో మనందరికీ తెలుసు, అంటే అప్పటికి ఇంకా నేను 2003 అంటే స్కూల్, ఆ టైంలో స్కూల్ అయిపోయింది, అప్పుడే కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ టైంలో కాబట్టి నాకు పెద్దగా దీని మీద అవగాహన లేదు. 2003లో ఇది సెన్సేషనల్గా మారింది అంటే నేను రీసెంట్గా ఆ కేసు గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నాను. జస్టిస్ ఫర్ సౌజన్య అనేది ఒక పెద్ద దుమారం రేపింది. ఈ జస్టిస్ ఫర్ సౌజన్య అనే విషయం ఏంటి అని అంటే, ఆ కేసు ఏంటి అంటే, అక్టోబర్ 9, 2012 ఇంటర్మీడియట్ చదువుతున్న 17 సంవత్సరాల అమ్మాయి ఇంటికి 300 మీటర్ల దూరంలో, అమ్మాయి కనిపించకుండా పోయింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, అంతా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తెల్లవారి ఆ ఇంటికి 300 మీటర్ల దూరంలో అతి దారుణంగా అత్యాచారానికి గురై ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో ఇసుక నింపి అత్యంత దారుణంగా, ఆడపిల్లగా చెప్పలేకపోతున్నా ఇంతకంటే అత్యంత దారుణంగా చంపబడింది. ఈ అమ్మాయి కేసులో సంతోష్ రావు అనే ఒక వ్యక్తిని, అతనికి మతిస్థిమితం లేదని, ఈ సంఘటన జరిగిన కొద్ది దూరంలోనే సంతోష్ రావు అనే వ్యక్తి కనిపించాడని, ఆ సంతోష్ రావు అనే వ్యక్తిని కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టి కొట్టి పోలీసులకు అప్పగించారని, ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టిగేషన్లో సంతోష్ రావే దోషి అని తేలిందని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత సిఐడి, సిబిఐ వీళ్ళంతా కూడా సంతోష్ రావు అని చెప్పారు. దీంతో అతనికి శిక్ష పడింది. రీసెంట్గా ఆయన రిలీజ్ అయ్యారని కూడా చదివా. అయితే దీనికి సంబంధించి ఇంకొక కథనాల్ని కూడా నేను చదివాను. ఏంటి అంటే, అసలు సంతోష్ రావుకు సంబంధించిన DNA శాంపిల్ దొరకలేదని,
జోరున వాన పడుతున్న టైంలో మిస్ అయిన అమ్మాయి శవం మీద ఒంటి మీద ఒక్క చుక్క వాటర్ డ్రాప్ కూడా లేదని, అలా ఎలా సాధ్యమైంది అని, అసలు ఏ విధమైన ఆధారాలతోటి సంతోష్ రావు మీద ఈ కేసు దూపారంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించారు అనే విధంగా కూడా కొంతమంది దీనికి సంబంధించి కథనాలు రాశారు, మాట్లాడారు, వార్తలు చూశాను నేను. అయితే జస్టిస్ ఫర్ సౌజన్య అనే దానికి సంబంధించి న్యాయం జరిగిందా, న్యాయం జరగలేదా అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారట. మాకు సంతోష్ రావు మీద అనుమానం లేదు అని. అది ఇక పైనున్న భగవంతుడికే తెలవాలి. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు 2014 ఆయిషా మీరా కేసు. ఇలా చాలామంది మీద, అంటే ఒక మిడిల్ అంతకంటే తక్కువ ఉన్న అమ్మాయిల మీద జరిగిన వాటిలో నిజాలు బయటికి రాలేదు, చట్టాల్లోని లొసుకులను, తమకున్న పేరును, పరపతిని, ఆస్తిని ఉపయోగించుకొని బయటపడ్డారు అనేవి చాలా అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలు వాటిల్లోనే ఈ సౌజన్య కేసు కూడా వస్తుంది అనేది చాలామంది చెప్పారు. అయితే సౌజన్య కేసు కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సంఘటనను ఇప్పుడు మీరు సోషల్ మీడియా మొత్తంలో చూస్తూ ఉంటుంటారు. ఒక ముసలావిడ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, బాధ లేదు, ఆనందం లేదు, కోపం లేదు, లేకపోతే చింతన లేదు. కానీ ఆవిడకున్నది ఒకటే ఒక కోరిక. స్కావెండర్ వచ్చి ధర్మస్థల దగ్గర వందల మంది అమ్మాయిలవి, స్కూల్ పిల్లలవి, అబ్బాయిలవి కూడా మేము పూడ్చాము అని చెప్పాం కదా, వాటికి DNA పరీక్ష చేసి ఇస్తే ఆ DNA పరీక్షల్లో తన కూతురువి ఏమైనా ఎముకలు దొరికితే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసుకోవాలి అని కోరుకునే ఒక తల్లి. ఇవి ఎవరి తల్లో తెలుసా? అనన్య భట్. అనన్య భట్ 2003లో మిస్ అయింది. ధర్మస్థలకు వచ్చింది, కనబడకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తిరిగి తిరిగి అలసిపోయి వచ్చే కన్నీళ్ళన్నీ కార్చేసి కన్నీళ్ళు కూడా రాలేని ఒక స్థితికి చేరుకుంది. ఇదైతే ఒక ఆడపిల్లగా నాకు చాలా బాధ అనిపించింది. అరే, కన్న కూతురు ఆడపిల్లలు మాయమైపోతున్నారంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోయారు, బ్రతికున్నారా చచ్చారా కూడా తెలుసుకోలేని సంవత్సరాలను తల్లిదండ్రులు గడిపేస్తున్నారు. అలాంటి కేసుల్ని మన పోలీసులు, మన వ్యవస్థ ఛేదించలేకపోతుంది అంటే నిజంగా ఒక ఆడపిల్లగా నాకు ఇది బాధ కలిగించే అంశమే. దీని గురించి మాట్లాడాల్సిందే. DNA టెస్ట్ చేస్తే ఆ 100 మంది బరి అయ్యారని చెప్పారు కదా, 100 మంది, అందులో DNA టెస్ట్ చేస్తే నా కూతురు అనన్యకు సంబంధించిన బొక్కలు ఏమైనా దొరికితే మాకు అప్ప చెప్తే మేము అంత్యక్రియలు చేసుకుంటామని అడగడానికి ఆవిడ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారంటే ఆ తల్లి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జూలై 4న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను ధర్మస్థలకి దగ్గరలో వందల మంది డెడ్ బాడీస్ని పూర్తి చేశాను, అందులో స్కూల్ పిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మొదట్లో నేను ఏమనుకున్నాను అంటే ధర్మస్థలకి దగ్గరలో ఒక నది ఉంటుంది, అది రేత్రావతి రివర్ అని అంటారు. ఆ రేత్రావతి రివర్లో పడి అనుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, కాబట్టి వాళ్ళని పూర్తి చేయమన్నారు కావచ్చు అనుకున్నాను. నా పై వాళ్ళు చెప్పేవాళ్ళు చేయకుండా నా ప్రాణాలు కూడా తీస్తా అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది, కానీ తప్పు చేస్తున్నా అనే భావన నాలో ఉంది. అయినా అన్ని రోజుల నుంచి చెప్పలే, ఇప్పుడు వచ్చినే చెప్తున్నా, ఎందుకంటే ఎక్కడో మానసికంగా దాన్ని ఫీల్ అవుతున్నా. కాబట్టి ఎప్పుడైతే కొన్ని శవాల మీద దెబ్బలు, గాయాలు కనిపించాయో అప్పుడు ఇక్కడ ఏదో జరుగుతోంది అనిపించింది. అందులో కొందరు నా రిలేటివ్స్ కూడా ఒకసారి వచ్చింది, కానీ నువ్వు మేము చెప్పింది వినకపోతే నిన్ను కూడా చంపేస్తామని బెదిరించారు, అందుకే నేను చేశాను. 1998 94 అనో చెప్పాడు. అప్పటి నుంచి 2014 వరకు కూడా 20 సంవత్సరాలు మా బాస్లు ఎలాంటి రకరకాల శవాలను ఇచ్చేవాళ్ళు, వాటిని తీసుకెళ్ళి నేను పూర్తి చేసేవాడిని. నేను ఒక శానిటైజర్ వర్కర్గా అంతకంటే ఏం చేసేవాడిని కాదు. రేత్రావతి నదిలో వాళ్ళే అనుకున్నాను, కానీ ఆ తర్వాత వాళ్ళు కాదు అని నాకు అనుమానాలు స్టార్ట్ అయ్యాయి అని ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణ మాత్రమే, అది ఇంకా నిర్ధారణ రాలేదు. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సిట్ ఎంటర్ అయింది ఇప్పుడే. ఇన్వెస్టిగేషన్లో అసలు ఏ వాస్తవాలు బయటకు వస్తాయనే చూడాలి. అయితే ఈయనకు ఒక లాయర్ ఉన్నారు, ధనుంజయ్. ఇందాక నేను చెప్పా కదా, ప్రణబ్ మెహంతీని నియమించండి అని కోరుకుంది ఈ ధనుంజయ్ అనే లాయర్ గారే. ఎప్పుడైతే జూన్ 4న వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారో, జూన్ 4న కంప్లైంట్ ఇస్తే జూన్ 11 వరకు కూడా ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళలేదు. జూన్ 11న మినిమం ప్రూఫ్స్, ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే విజువల్స్ని మనం చూడొచ్చు, ఫొటోస్ని మనం చూడొచ్చు. అతను ఒక బ్యాగ్ తగిలించుకొని వెళ్ళాడు. ఆ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళడం అనేది మీడియాతో పాటు సోషల్ మీడియా అన్నిట్లో కూడా ఆయన ఏదో కొన్ని ప్రూఫ్స్ పట్టుకొని వెళ్ళాడు జూన్ 11వ తారీఖు. ఆ ప్రూఫ్స్ చూసైనా సరే ధర్మస్థలిలో తను చూపించే స్థలం దగ్గర తవ్వకాలు జరపండి అని మినిమం ప్రూఫ్స్తో వెళ్ళాడు అనేది జూలై 11న జరిగింది. జూలై 16న ఇదే స్కావెంజర్ ధనుంజయ్, విజిల్ బ్లోయర్ అని కూడా అంటారు, ఈ విజిల్ బ్లోయర్ ధనుంజయ్ అనే తన లాయర్ని తీసుకొని
ఎక్కడైతే తనకు అనుమానం ఉందని చెప్పాడో ఆ స్థలం దగ్గర పోలీసుల్ని రమ్మని తవ్వకాలు చేయండి ఇక్కడ కనిపిస్తాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాడు. పోలీసులు రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జూలై 16న జరిగింది. అది ఎక్కడ? ఎలిజియట్ బెరిల్ సైట్ దగ్గర ఆయన వెయిట్ చేశాడు. అక్కడే ఈయన చెప్తున్న వందల కొద్దీ శవాలను పూడ్చాను అని చెప్తున్న స్థలం. అయితే పోలీసులు దీనికి ఏం చెప్తున్నారు అని అంటే, అక్కడ తవ్వితే అక్కడ ఏం లేకున్నా, లేకపోతే అక్కడ ఏదైనా ఈ ఎవరైతే విజిల్ బ్లోయరు వీళ్ళు ఉన్నారో తప్పించుకొని పారిపోతారు. దాన్ని ఒక లెక్క ప్రకారం, ఒక ఖచ్చితమైన ఆలోచన ప్రకారం తవ్వకాలు చేయాలి. అందుకే మేము తవ్వట్లేదు, కొంత టైం తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. 11 సంవత్సరాల క్రితం జరిగింది. 11 సంవత్సరాల క్రితం జరుగుతున్న కేసులో ఎందుకు పోలీసులు ముందుకు వెళ్ళట్లేదు? ఇది అతి పెద్ద అనుమానం. ఎందుకు వెళ్ళలేకపోయారు? కంప్లైంట్ వచ్చిన రోజు నుంచి ఈ కేసుకి సంబంధించిన ఒక్క పురోగతిని కూడా పోలీసులు ఎందుకు చెప్పలేదు అనేది చాలామంది రేస్ చేస్తున్న అనుమానం. 156 సిఆర్పిసి, ఇవి చాలా తక్కువ మందికి తెలుసు. నేను కూడా చాలా సెర్చ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ రాసుకొని చెప్తున్నా. 156 సిఆర్పిసి అంటే ఏంటంటే, ఏవైనా ఒక కేసుకి సంబంధించి కొన్ని ఆధారాలతో వచ్చి, ఇగో ఇవి ప్రూఫ్స్, ఈ ఆధారాలతో నేను వచ్చిన, వాటిని బయటికి తవ్వి తీయండి, నేను ప్రూవ్ చేస్తా అంటే 156 సిఆర్పిసి కింద వాటిని బయటికి తీయొచ్చు. కానీ ఈ సెక్షన్ని పోలీసులు ఎందుకు అమలు చేయలేదు అనేది మరికొంతమంది అనుమానం. అంతేకాదు 175 కింద భారత న్యాయ సంహిత కింద ఇప్పుడు మారింది. అది ఇంతకుముందు 156 సిఆర్పిసి ఉండేది, ఇప్పుడు భారత న్యాయ సంహిత తీసుకొచ్చిన తర్వాత అది 175 సెక్షన్ 175 అయింది. ఈ రకంగా దాన్ని తీయొచ్చు, ఎందుకు తీయలేదు అనేది చాలా పెద్ద అనుమానం. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి కొంత టైం తీసుకొని అక్కడ చేయాల్సినవన్నీ మేము చేస్తాం, ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టాం, కానీ మాకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అని చెప్తుంటే, ఈలోపు మిగిలిన వాళ్ళు చెప్తున్నా కదా, ఇది అన్యమతాలకు సంబంధించి జరిగితే ఎవడు పెద్దగా మాట్లాడు. మీ అందరికీ గుర్తుందో లేదో, ఒక చర్చ్ దగ్గర ఉపవాస దీక్షలు చేయడం ద్వారా పరమాత్మని, అదే యేసు ప్రభు, ఆయన ఏమంటారు వాళ్ళు నాకు తెలియదు, ఆయన్ని పొందొచ్చు అని చెప్తే పసిపిల్లలతో సహా ఉపవాసాలు ఉంచితే వేల మంది చనిపోతే ఆ చర్చి ప్రాంగణంలోనే పూర్తి చేస్తే ఆ చర్చి పేరు బయటికి రాలే ఇప్పటిదాకా. వేల శవాలను పూర్తి చేశారని ఆ వ్యక్తి పేరు చెప్పిండ్రు, ఇవి చెప్పిండ్రు, కానీ ఎక్కడా కూడా ఆ చర్చి పేరు బయటికి రాలే. కానీ ఇక్కడ ధర్మస్థలకి దగ్గరలో ఎలిజియట్ బెరిల్ సైట్లో ఈ పూడికలు జరిగితే మల్లికార్జున స్వామి ఆలయాన్ని తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఇష్టం వచ్చిన స్టోరీలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కామన్ హిందూ ధర్మం, హిందువులు ఇందులో తప్పులు ఎత్తి చూపుతూ పబ్బం గడుపుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అది అనుమానం మాత్రమే. సిట్ విచారణలో పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. 1863లో రిలీజియన్ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. మనందరికీ తెలిసింది, ఇది బ్రిటిష్ వాడు పోతూ పోతూ మన మీద పెట్టిండు. అంటే ఒక ఆలయము అయితే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. అసలు ఒక శివాలయానికి ఒక జైన్ వంశస్థులకు సంబంధం ఏంటి అంటే, అప్పుడు రాజు ఎందుకు ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆలయాలు అనేవి ధర్మకర్తల చేతుల్లో ఉండాలి. ఆలయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆలయం యొక్క నిష్టలు, ఆలయం యొక్క పవిత్రత తెలిసిన ఒక బోర్డు చేతిలో ఉండాలి. అయితే ప్రైవేట్ చేతుల వ్యక్తులు పెడితే ఆలయం ద్వారా ఆర్జించుకుందామా, పేరు తెచ్చుకుందామా, ప్రతిష్టలు తెచ్చుకుందామా, సంపాదించుకుందామని స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోతారు. కాదు, ప్రభుత్వం చేతిలో ఉంచుదామా అంటే ప్రభుత్వం ఆలయాల్ని ఆదాయ మార్గాలుగా ఎలా మార్చుదామా, ఆదాయం రాకపోతే ఆలయాన్ని ఎచ్చేద్దామా, ఆలయంకున్న భూములు అమ్ముకుందామా, ఆలయాన్ని ఇంకొకటి పాలు చేద్దామా అని ఆలోచిస్తారు. ఇది కాకుండా బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ఎండోమెంట్ యాక్ట్ కనబడకుండా మనకు ఇంకా మన భారతదేశంలో ప్రభావం చూపుతూనే ఉంది. అలాంటివన్నీ వెళ్ళిపోవాల్సిందే. ఆలయాలు ఒక ధార్మిక శక్తిగా మారాలి. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంది ఏంటంటే, సిట్ విచారణ మొదలుపెట్టింది, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎలిగేషన్ని పక్కన పెట్టి అక్కడున్న ఆలయాన్ని బ్లేమ్ చేయకుండా, అక్కడున్న ఆలయాన్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు చెక్ పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్తున్నాను. అరే, ఔరంగజేబు ఒక టెంపుల్ని కూల్చేసి మసీదు కట్టిండు అంటే మసీదు 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 అనే మాట్లాడతారు, కానీ ఆ టెంపుల్ పేరు కూడా బయటికి రానియకుండా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకునే స్థాయిలో ఇతర మతాల వాళ్ళు ఉంటే, ధర్మస్థలికి ఎలిజియట్ బెరిల్ సైట్ దగ్గర 100 మందిని పూడ్చానని చెప్పి దానికి మల్లికార్జున స్వామి గుడికి ఏందిరా భయ్ సంబంధం? మల్లికార్జున స్వామి గుడి బొమ్మలు పెట్టి, లేకపోతే ఒక మతం మీద కొమ్ము కాసే విధంగా, ఒక మతానికి కొమ్ము కాసే విధంగా, ఒక మతాన్ని ద్వేషం రగిల్చే విధంగా వీడియోలు చేసి పెడతారు. దానివల్ల వచ్చే లాభం ఏంటి?
సో ఆలయాలు ధార్మిక శక్తులుగా మారాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది సౌజన్య అయినా కానివ్వండి, అనన్య భట్ అయినా కానివ్వండి, ఆయుష్య మీరా అయినా కానివ్వండి. తప్పు చేసినోడు ఎవ్వడైనా ఎంతటోడైనా శిక్ష పడాల్సిందే. ఒకవేళ అక్కడ విజిల్ బ్లోయరే అబద్ధం గనక చెప్పుంటే వాడికి శిక్ష పడాల్సిందే. వాడు వెనక ఉండి ఈ కథ నడిపించింది ఎవడు అనే వాడికి శిక్ష పడాల్సిందే. నేను ధర్మస్థలకు సంబంధించి ఒక 1 డేలో సెర్చ్ చేసిన విషయాలన్నీ మీకు వీడియో రూపంలో తీసుకొని వచ్చాను. ప్రణబ్ మెహంతి గారిని మనమందరం కూడా నమ్ముదాం. ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న టీం, ఎంఎస్ అనుచేత్ గారు, సౌమ్యలత గారు, ఎస్కే జితేంద్ర కుమార్ గారు, దయామా గారు, వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. సార్, చట్టాలు చుట్టాలు కాదు, మీలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ వాస్తవాలను వెలికి తీస్తారు, అపోహలను పటాపంచలు చేస్తారు అని నమ్ముతున్నాం. వీలైనంత త్వరగా ఈ కేసుకి సంబంధించి ఛేదించి అసలు వాస్తవాలను తీసుకురావాలని కోరుకుందాం. ఇంకా నేను ధర్మస్థలకు సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ ఛానల్ పెట్టడం వెనుక ఉద్దేశమే అది. తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి. ధర్మాన్ని రక్షించడంలో మనము ఒక సమిధగా మారాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలకు చెక్ పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం. ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది. నిజాలను ఏదైనా నిర్భయంగా చెప్తుంది. ధర్మస్థలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్నైనా మేము ముందుకు తీసుకొస్తుంది. మరి ఇప్పటి వరకు నేను అందించిన అప్డేట్స్ వాస్తవం అనిపించాయా, ఎలా అనిపించాయి అనేది చాలా క్లియర్ కట్గా. ఇంకా మీకు ధర్మస్థల గురించి ఏమైనా తెలుసుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటన్నిటిని కూడా మేము గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయొచ్చు. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దగా చేస్తుంది, మన వీడియోస్ని వైరల్గా మారుస్తుంది. ఆర్థికంగా ఆ వాయిస్కి చేయూత నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.